తొలిత మున్సిపల్స్ అట, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏప్రిల్ మే తర్వాతనే ఉంటాయి. ఇప్పుడైతే ఉండడానికి అవకాశాలు అయితే లేవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఈ నెల ఆఖరున 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సో మొదటి వారం వరకు కూడా జరుగుతాయి. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమో కంప్లీట్గా ఈ డేటానంతా కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని తర్వాత మొత్తానికైతే ఆ డేటా ఏదైతే ఓటర్ జాబితా లిస్ట్ అయితే సవరించే ఓటర్ జాబితా అవుతుందో దాన్ని తీసుకొచ్చేసి అంతా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి తర్వాత చేసేసరికి మొత్తానికి అయితే ఈ మంత్ ఎండ్ అయితే కంప్లీట్ అవుతుంది, అంటే జనవరి ఎండ్ వరకు. సో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 3 నెలలు కూడా ఎగ్జామ్సే ఉంటాయి. 10th ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే బీటెక్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఈ 3 నెలలు కూడా ఎలక్షన్స్ ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మే నుండి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ముందు పెట్టి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నదీ జలాలపైన ప్రధానంగా చర్చ. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు, సర్పంచ్ ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న పొరపాట్లు మళ్ళీ రిపీట్ కావద్దు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే. మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి 3.5 గంటల పాటు సాగిన సమావేశం అంటూ చూస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు కరదీపికను ఆవిష్కరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్దామని, ఆ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిద్దామని మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైనటువంటి ప్రక్రియను పూర్తిగా చేయాలని సంబంధిత అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 29న సెషన్ ప్రారంభించిన ఒక రోజు తర్వాత తిరిగి జనవరి 2వ తేదీ నుంచి సభ నిర్వహించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధానంగా గోదావరి, కృష్ణా నదీ జలాలపైనే చర్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ ప్రతిపాదన పంపించి గవర్నర్ ఆమోదం లభించగానే అధికారికంగా గెజిట్ విడుదల చేయనున్నారు. సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యాడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాతనే ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అంటే, సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కొంత తాత్సారమైన కానీ మున్సిపాలిటీల పైన కొంత ఇప్పుడు నిధులు తీసుకొచ్చేసి కొంత చేసేసి తర్వాత రైతు భరోసా వేసి తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతారనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను మిత్రులారా, జనవరిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఎస్సి ఏదైతుందో సవరించినటువంటి ఓటర్ జాబితాను ఇస్తుంది. సో దాని తర్వాత ఇది మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్సిసికి వచ్చిన తర్వాత ఈ జనవరి వరకు కూడా ఇదే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెట్టాలి. సో ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెడతారా ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. 10th ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత ఇక రకరకాల గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత పీజీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ అయిపోవడానికి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కూడా ఇవన్నీ కూడా ఈ 3 నెలలు కూడా ఇదే బిజీలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టడానికి అవకాశాలు తక్కువ. సో అందుకే మేలో మొదటి విడతలో మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా పెడతారు అనేది నాకున్నటువంటి అంచనా. ఇదే జరగబోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.